తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. యాక్చువల్గా ఏ సినిమానో గుర్తులేదు. మీ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి పిలిచి మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడడం ఉద్దేశం వచ్చేసి అంటే సినిమా చేస్తారా చేయరా తర్వాత సంగతి, ఏదన్నా కథ ఉందా అని తెలుసుకోవడానికి. మీరు వెళ్ళి గమ్ముకు కూర్చొని మంచిగా టీ తాగేసి ట్యాంక్స్ అని వచ్చేసారంట. ఎప్పుడు జరిగింది ఇది? నేను లోకల్ తర్వాత ఫోన్ చేశారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా సేమ్ మీరు చెప్పిన దాని ప్రకారం కాఫీయో టీయో ఇచ్చారు, తాగుతున్నాం. టు బి ఫ్రాంక్గా మనం మాట్లాడుకుందామా అన్నారు. అలాగే సార్ అన్నారు. నాకు సినిమా చూపిస్తామామే ఇష్టం అన్నారు. ఓకే, అంటే నేను లోకల్ తర్వాత కదా వెళ్ళాడు, కానీ సినిమా చూపిస్తామామే ఇష్టం నాకు బాగా అన్నారు. అవునా అండి అన్నాను. అది ఎక్కడో తెలియని హీరోలో ఒక ఫైర్ ఉంటుందబ్బా కథలో అన్నారు. అవును సార్ అన్నాను. నాకు చాలా ఇష్టం. అలా అని చిట్ చాట్ చేసుకున్న తర్వాత మరి ఇంకేంటి మరి అంటే అప్పుడు నాకేమో నా దగ్గరేమో ఒక విచిత్రమైన కథ ఒకటి ఉండేది. ఆ గెటప్లో ఈయన్ని చూస్తే ఎలాగుంటుంది అని చెప్పి ఊరిని ఒక 5 నిమిషాలు చెప్తా మాట్లాడుకుందామా సార్ అంటే మాట్లాడదాం అంటే ఊరికి అలా షేర్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంది, డెవలప్ చేయండి అని అన్నారు. అంటే అలాగే సార్ అని అన్నాను. వచ్చేసా. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేద్దామని చాలాసార్లు కూర్చున్నాను, కానీ మళ్ళీ చాలా ట్రై చేశాను, కానీ మరి నాకే నచ్చట్లేదు. నాకు నచ్చలేనప్పుడు ఎందుకు ఆయనకి వరకు చెప్పడం అని చెప్పి నేను వెళ్ళలేదు అక్కడి నుంచి. ఆ తర్వాత 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన బాగా రికగ్నైజ్ చేసి వచ్చి మాట్లాడేవారు. వచ్చేటప్పుడు అదే నా ప్రాబ్లమే, అది కథ అయిపోయాక వెళ్తూ ఉంటాను. సార్ మళ్ళీ అనకాపల్లి విషయానికి వస్తే త్రినాథరావుకి ఆల్రెడీ సక్సెస్ ఉంది, పేరుంది, డబ్బు ఉంది, సో ఈ సినిమా సక్సెస్ మీకంటే కూడా, మీ హీరో కంటే కూడా మీ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ మూవీ. సో ఎలా పట్టారు ఆ డైరెక్టర్ని? అంటే మీకు ముందే పరిచయమా? ఖగేష్ పేరు? ఖగేష్ తమ్మినేని. సో ఆ కుర్రాడు గురించి చెప్పండి. అబ్బాయి నాకు చాలా నాళ్ళ క్రితం, ఇంచుమించు 10 years నుండి పరిచయం. ఓకే. ఎక్కువ బాగా ఇష్టం నేనంటే. వీళ్ళందరూ నేనంటే మీలాగే మేము వేసుకొచ్చాం ఫ్యాన్స్ వీళ్ళందరూ. ఈవెన్ ప్రసన్న కూడా మేము వేసుకొచ్చాం ఫ్యానే. సో 10 years నుంచి తను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి తీసుకొచ్చి చూపించేవాడు. ఒక తర్వాత శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన ఏదో ఒక సాంగ్ ఆల్బమ్ తీయమని తనకి ఇస్తే ఈయన తీసేడు. అవి తీసినప్పుడల్లా ఎడిట్ చేసి నా దగ్గరకు చూపిస్తుండేవాడు. అలా చేశాను. తమ్ముళ్ళలాగా ఉండేవాడు ఎప్పుడు కూడా. నాకు అతనిలో ఆ సెన్సిబిలిటీస్ అవి బాగా నచ్చాయి. అంటే చిన్న టెక్నికల్గా మనోడికి కొంచెం సౌండ్ ఉంది. సో అవన్నీ నచ్చేవి. సరే ఎప్పుడో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేవాడిని. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెంటనే నాకు మనోడు మా ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు మనోడు ఎక్కడో ఉన్నాడు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రా అని చెప్పి. ఎక్కడ అంటే ఉన్నాడా? సినిమా మీద ఉన్నాడు, కానీ మనోడు ఎన్ని షార్ట్ ఫిల్మ్లు అని తిరుగుతూ ఉంటాడు. సో పాత అయితే మారలేదు, డైరెక్షన్ అనే పాత్రలోనే ఉన్నాడు. అది గొప్ప విషయం. 10-11 ఏళ్ళు అయినా కానీ అవును, సినిమా అనే ఆ పిచ్చి వదలలేదు చూడండి. సార్ అంటే ఫోన్ చేసి పిలిచా, ఏం లేదు ఒక కథ చెప్తే ఎలాగుంది విను అన్నాను. చెప్పాను, విన్నాడు. సార్ ఇది నాకు చెప్పారు సార్ మీరు అన్నాడు. ఓకే. ఎప్పుడు చెప్పాను? అలా ఒక 2 years బ్యాక్ ఒక సిచ్యువేషన్లో మన ఇద్దరం ఉన్నప్పుడు చెప్పారండి నేను. ఎస్, అదే ఇప్పుడు సినిమా చేద్దాం అనుకుంటున్నా అంటే సూపర్ ఉంటుంది సార్ అన్న. నువ్వే డైరెక్షన్ చెయ్యను. అమ్మ ఇంత పెద్ద కథ నేను చేయగలను సార్ అన్న. నేను ఉంటాయి కదా, పర్లేదు, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ నీతోనే ఉంటాను, నీ వెనకే ఉంటాను, ధైర్యంగా వెళ్ళు, బాగా డిజైన్ చేసుకో ప్రతిదీని, అది ఏ సజెషన్స్ ఏ సలహా కావాలని అడుగు, రైటింగ్ మొత్తం నేను రాసిస్తాను, యూ డోంట్ వరీ అని మోటివేట్ చేస్తే ఫస్ట్ కొంచెం తడబడ్డాడు, కానీ కొంచెం అలా సెట్ అయిపోయాడు. సూపర్. కొత్త ఊరోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది అతనికి ఒక్కడికి అవకాశం ఇవ్వడం కాదు సార్, తన వల్ల ఇంకో 5-6 మందికో, ఒక 10-15 మందికో లైఫ్ దొరకద్ది, టెక్నీషియన్స్ చుట్టూ ఉన్నోళ్ళు. సో ఎప్పుడు ఆ విషయంలో ఒక కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళే. ఇంకోటి ఏంటంటే కాగేష్ పాపం ఏం చెప్పినా వింటాడు సార్. కొంతమంది ఉంటారు వితండవాదం చేస్తారు, ఇతను అలా కాదు,
ఏం చెప్పినా వింటాడు. ఒకవేళ అతనికి నేను చెప్పిన దాంట్లో తనకి ఏదైనా కరెక్ట్ కాదని అనిపించినా సరే దాన్ని చక్కగా మరలా ఈ ఊరికినే కాకుండా మంచి మంచి భాషతో బాగా చెప్పగలడు. కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్. సో ఇప్పుడు మీ ప్రయాణంలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక ఎత్తు, ఈ యాక్టింగ్ ఏంటి సార్? ఇదో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. యాక్టింగ్ పైగా ఇంద్రజ గారి పేరు అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఎక్కడా కూడా మీ డైలాగు పార్ట్ ఎక్కడ రివీల్ చేసినట్లేరు. అవునవును. అంటే ఒక్కసారి అక్కడే గొంతు ఇప్పుదామని. అసలు ఏంది ఈ ట్రావెల్ గురించి చెప్పండి, యాక్టింగ్ ట్రావెల్ గురించి. అసలు యాక్టింగ్ చేస్తానని అనుకోలేదండి. బేసికల్గా కాలేజ్ ఏజ్లో డ్రామాలు అయ్యి యాక్టింగ్ చేసేవాడిని. అది ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు చిన్నవి ఏవో సాంగ్ మధ్యలో వచ్చి వెళ్ళాలి అంతే కానీ పెద్దగా చేయలే. బట్ ఇది ఫుల్ లెంత్ రోల్ లాగా ఉంది. ఫుల్ లెంత్. మా హీరో మెయిన్ విక్రమ్ కారణం. ఎందుకంటే నేరేట్ చేస్తున్నప్పుడు చూసాడంట, చూసి ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా, ఈయనే ఫాదర్ అని. నేను ఎంత చెప్పినా వినలేదు సార్. లాస్ట్కి మాకు కగేష్ ఈ ఎపిసోడ్ ఒక్కటి లాస్ట్ షెడ్యూల్ పెట్టుకో, అప్పటికల్లా ఆయన మైండ్ నేను మార్చేస్తానులే, మంచి ఆర్టిస్ట్ని పెడదాం అంటున్నా. అలాగే సార్ అన్నాడు. అది లాస్ట్కే పెట్టాడు. లాస్ట్కి అయిపోయాక ఇంక వేరే ఆర్టిస్ట్ని పెడదామని నేను వెళ్దా విక్రమ్ దగ్గరికి వెళ్ళి వెక్కి ఇలా ఎందుకు మనం అనవసరంగా మంచి ఆర్టిస్ట్ని పెడదామంటే మీరు చేయకపోతే ఇంకా అంటే ఫీల్ అయిపోయాడు, ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. ఆయన ఏదో నమ్మాడు. అది ఇదేనంటే సర్లే వద్దు, సరే నేను చేస్తానులే, నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి అంటే నేను అనకాపల్లిలో ఉన్నాం అప్పుడు. అనకాపల్లిలో గణేష్ అని ఒక మంచి హెయిర్ కట్ చేస్తాడు. తన దగ్గరికి వెళ్ళి గణేష్ దగ్గర కట్ చేసి ఏజ్ బాగా కనిపించాలి, అనకాపల్లి హెయిర్ కట్టే ఉండాలి అని మొత్తం చేయించేసి, పొట్ట కావాలంటే మొత్తం పొట్ట విపరీతంగా ఇంత వచ్చేటట్టు పెంచేసి, లో బనియన్ ఉంటాయి కదండి, అవును, అదేమో చిన్న సైజుది అయితే ఇంకా పొట్ట బాగా కనిపిస్తుంది అని చిన్న సైజు బనియన్ వేసుకొని మొత్తం మీద బాగానే చేశా. మన సినిమా చూసుకున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ అక్కడే ఆన్లైన్లోనే బాగా వస్తుంది అనిపించింది. మన విత్ ఆర్ఆర్ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. అయితే ఈ ట్రావెల్లో ఒక చిన్న ప్రశ్న, మీరు అంటే ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, ఇక నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంద్రజ గారు అంటే నాగార్జున గారితో, కృష్ణ గారితో, పెద్ద పెద్ద హీరోలతో ఆమె ఒక పేరుగా కనిపించి ఒక స్టార్డమ్, హీరోయిన్కి ఒక స్టార్డమ్ అనుభవించి ఈ రోజుకి ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి ఇంద్రజ గారు మీరు పక్కన పేరు అన్నప్పుడు, సో మీకు డైరెక్టర్గా సక్సెస్ ఉంది, సో మంచి మాస్ హిట్స్ ఇస్తున్నారు, బట్ మీరు పేరు అనగానే ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ ఫస్ట్ కాగేష్ అప్రోచ్ అయ్యాడు ఇంద్రజ గారిని, తనే ఫోన్లో నరేట్ చేశాడు, ఆవిడకి నచ్చింది. ఆవిడ ఒకటే ఒక క్వశ్చన్ అడిగారంట, ఫాదర్ ఎవరు అని. అనగానే మేడం అది మా డైరెక్టర్ గారండి. అవునా, ఆయనకి యాక్టింగ్ వచ్చా అన్నారట. వచ్చిందంటే డైరెక్టర్ కదా వచ్చే ఉంటుంది 100%. ఎక్స్ట్రాడినరీ, త్రినాథ్ గారు నిజంగా చేస్తున్నారా అన్నారు. లేదండి నిజంగానే చేస్తున్నారు. అప్పటి వరకు ఇంకా నాది కూడా ఒకసారి కూడా షూట్ అవ్వలేదు సార్.